అజయ్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అజయ్ మాటలకు వినయ్ కన్విన్స్ అవుతాడా? అసలు అజయ్ ప్రియాతో ఎలా క్లోజ్ అయ్యాడు? పెన్ మర్డర్ ఎపిసోడ్ 11. ప్రియా గురించి అజయ్ చెప్పిన మాటలు విన్న వినయ్ ఏం చేయాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాని ఒక డైలమాలో ఉండిపోతాడు. కాసేపటికి అజయ్ మరియు వినయ్ బార్ కౌంటర్లో బిల్లు కట్టేసి బయటికి వస్తారు. అజయ్ వినయ్తో, రేయ్ మరీ ఎక్కువగా ఆలోచించకురా, బుర్ర మొత్తం దుబ్బేస్తుంది. ముందు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఆ తర్వాత కూల్గా ఏం చేయాలో ఆలోచించొచ్చు. నేను కూడా ఇంటికి వెళ్తాను, సరేనా అని అంటాడు. ప్రియా ఆలోచనలో ఉన్న వినయ్ తన తల ఊపి కారెక్కుతాడు. అది చూసిన అజయ్ తనలో తాను, మన ప్లాన్ వీడి సైడ్ నుండి గట్టిగానే వర్కౌట్ అయ్యేలా ఉంది. ఎస్, వీడు ముంబైకి వెళ్ళి వచ్చే గ్యాప్లో ప్రియాని పడేయచ్చు. ఈ ఒక్క వారం వీళ్ళిద్దరూ ఇలాగే మాట్లాడుకోకుండా ఉంటే మన పని అయిపోయినట్టే అని అనుకొని తన బైక్ స్టార్ట్ చేసి వినయ్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. వినయ్ కూడా తన కార్ స్టార్ట్ చేసి ప్రియా గురించి ఆలోచిస్తూ మెల్లగా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న వినయ్కి ప్రియాని చూడాలనిపించి ప్రియా వాళ్ళ రూమ్ వైపుగా తన కార్ని తిప్పుకుంటాడు. మరోవైపు బైక్ మీద వెళ్తున్న అజయ్ రోడ్డు పక్కన ఉన్న ఒక పాన్ షాప్ దగ్గరికి ఆపి సిగరెట్ వెలిగించుకొని ప్రియాకి కాల్ చేస్తాడు. అజయ్ కాల్ని లిఫ్ట్ చేసిన ప్రియా అదే మూడ్ ఆఫ్తో, ఏంటజయ్ ఎప్పుడూ లేనిది ఈ టైంలో కాల్ చేసావు అని అడుగుతుంది. దానికి అజయ్, ఏ చేయకూడదా? చేయకూడదంటే చెప్పు, పెట్టేస్తా అని అంటాడు. అప్పుడు ప్రియా తన మాటలను సాగదీస్తూ, హే అలా అని కాదు, యూజువల్గా ఈ టైంలో ఎప్పుడు నువ్వు చేయలేదు కదా, అందుకని అడిగా అంతే, పర్లేదులే చెప్పు అని అంటుంది. దానికి అజయ్, నిన్ను డ్రాప్ అయితే చేసి వెళ్ళాను కానీ అప్పటి నుండి నువ్వు ఎలా ఉన్నావో, తిన్నావో లేదో అని ఒకటే ఆలోచన. సరేలే కాల్ చేసి కనుక్కుందాం కదా అని చేశాను, నువ్వేమో ఇప్పుడు చేసాడేంటి అన్నట్టుగా అంటున్నావు. సరేలే, ఈ టైంలో నీకు కాల్ చేసే రైట్ నాకు లేదనుకుంటా, సారీ అని అంటాడు. తన మీదే అజయ్ చూపిస్తున్న కన్సర్న్ని విన్న ప్రియా, అయ్యో అజయ్ అలా ఏం లేదు, అయినా నీకు నా మీద ఉన్న కన్సర్న్ ఉండాల్సిన వాళ్ళకి ఉండి ఉంటే చాలా బాగుండేది. ఏం చేద్దాం, లవ్ చేసినందుకు లోకువైపోయాను అని అంటుంది. అప్పుడు అజయ్, ఊరుకో ప్రియా, అదంతే, కొంతమందికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ విలువ తెలియదులే. అది సరే గాని నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు నువ్వు అని అంటాడు. దానికి ప్రియా, దేని గురించి అంటున్నావు అని అడుగుతుంది. అప్పుడు అజయ్, అదే మేడం, తమరు తిన్నారా లేదా అని అడుగుతున్నా అని అంటాడు. దానికి ప్రియా, అదా, తిన్నాలే బాబు, నీ ఫ్రెండ్ చేసిన దానికి నేనెందుకు నా కడుపు మార్చుకుంటాను చెప్పు అని అంటుంది. వెంటనే అజయ్, అదే కదా, అక్కడ వాడు బాగానే ఉన్నాడు, హ్యాపీగా బార్లో మందు తాగుతూ చిల్ అవుతున్నాడు అని అంటాడు. అప్పుడు ప్రియా, అవునా, నా గురించి కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదా? అయినా నీకెలా తెలుసు వాడు బార్లో ఉన్నాడని అని అడుగుతుంది. దానికి అజయ్, నిన్ను దింపాక వాడికి కాల్ చేశాను, నీ గురించి ఏమైనా చెప్తాడేమో అని. వాడు మాత్రం మందు తాగుతూ, రే బారికి రారా, చిల్ చేద్దాం అని నన్ను పిలిచాడు. సరేలే, అక్కడికి వెళ్ళాక ఏమైనా చెప్తాడేమో అని వెళ్ళా. నీ టాపిక్ రాగానే తప్పంతా నువ్వే చేశావు, ఈ ప్రియా వల్ల అనవసరంగా మాయా ఫీల్ అయింది అని వాడు ఓ తెగ ఫీల్ అయిపోయాడు. అది సరిపోదన్నట్టు నీ వల్ల వాడికి ఇంకా మాయాకి ఉన్న ఫ్రెండ్షిప్ ఎక్కడ పోతుందో అని తెగ బాధపడిపోయాడు. అసలు డైరెక్ట్గా చెప్పాలంటే వాడి లవ్వర్ నువ్వా లేక మాయానా అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. వాడి మాటలు విని నేనే షాక్ అయిపోయా. సరేలే, వాడేదో తాగి వాగుతున్నాడు, తాగింది దిగాక మాట్లాడొచ్చులే అని నేను కూడా సైలెంట్గా ఉండిపోయా అని వినయ్ మీద ఎక్కడా లేని జాడీలు ప్రియాకి ఎక్కించి చెప్తాడు. అదంతా విన్న ప్రియా ఒక్కసారిగా బర్స్ట్ అవుట్ అయిపోయి,
చూసావా, నేను చెప్తే నమ్మలేదు నువ్వు. ఇప్పటికైనా అర్థమైందా వాళ్ళిద్దరు భాగోతం? నాకు తెలిసి వాళ్ళిద్దరు చేసే వేషాలు చూసే ఆ మాయ వాళ్ళ ఆయన కూడా అంత సీరియస్ అవుతున్నాడు. ఆవిడేమో తను ఓ పతివ్రతలా బిల్డప్ ఇచ్చుకుంటూ ఓ అంటే ఆ అంటే ఈ మహానుభావుడికి ఫోన్ చేస్తుంది. ఆవిడ గారి కాలు వస్తే చాలు ఇంకా ఈసారికి చుట్టుపక్కల ఏమీ కనిపించదు. నిజం చెప్పాలంటే నీ ఫ్రెండ్ని లవ్ చేసి తప్పు చేశానా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ నాకు నేనే సర్ది చెప్పుకుంటాను, అలా ఏం ఉండదులే, పాపం వాడు మంచోడు అని. అలా అనుకున్న ప్రతిసారి నేనే ఫూల్ అవుతున్నాను అని తన ఎక్స్ప్లెనేషన్ మొత్తం అజయ్కి ఇస్తుంది. ప్రియా ఎమోషనల్గా ఉండటం విని వినయ్ మీద ఇంకా బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకురావడానికి మంచి ఛాన్స్ దొరికిందని భావించిన అజయ్, వాడు కాబట్టి నీలాంటి అమ్మాయిని తన లైఫ్లో పెట్టుకొని కూడా మాయా గీయా అనుకుంటూ తెక్క వేషాలు వేస్తున్నాడు. అదే నా లైఫ్లో నీలాంటి అమ్మాయి ఉండుంటేనా నా నెత్తి మీద పెట్టుకొని చూసుకునేవాణ్ణి, ఒక మహారాణిలా చూసుకునేవాణ్ణి అని అంటాడు. అది విన్న ప్రియా, అబ్బో ఈ మాటలని ప్రేమలో పడేవరకే, ఒకసారి పడి కొన్ని రోజులు గడిచాక ప్రతి ఒక్కడు నీ ఫ్రెండ్ లాగే బిహేవ్ చేస్తాడు, అది నువ్వైనా సరే అని అంటుంది. అప్పుడు అజయ్, వాట్, నేనా? అది నువ్వెలా చెప్పగలవు? నువ్వు నాకెప్పుడైనా ఛాన్స్ ఇచ్చావా? నా లవర్గా ఎప్పుడైనా ఉన్నావా? లేదు కదా, మరి నేను ఎలా బిహేవ్ చేస్తానో అలా ఎలా చెప్పేస్తావు? ఎనీవేస్, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడు, ఐ విల్ ప్రూవ్ దట్ యుర్ రాంగ్ అబౌట్ మీ అని అంటాడు. దానికి ప్రియా, హలో హలో హోల్డ్ ఆన్, మాటలు ఎక్కువైనట్టున్నాయి, మనం ఇట్లా మాట్లాడుకోవటం నీ ఫ్రెండ్ గాని విన్నాడు అనుకో, ఈసారి మన ఇద్దరిని కలిపి వేసుకుంటాడు అని అంటుంది. అప్పుడు అజయ్, ఆహా, అంటే ఇప్పుడు నేను నీతో మాట్లాడాను అని వినయ్కి నువ్వు చెప్తావా అని అడుగుతాడు. దానికి ప్రియా నవ్వుతూ, ఊరుకో, ఛాన్సే లేదు, వాడు నన్ను తిట్టినప్పటి నుండి నా మూడంతా ఆఫ్ అయ్యే ఉంది, మళ్ళీ నువ్వు వచ్చాకే కదా నేను కాస్త సెట్ అయ్యాను, ఇప్పుడు నువ్వు కాల్ చేశాక కంప్లీట్ గా నార్మల్ అయ్యాను, అలాంటిది నీ గురించి వాడికి ఎందుకు చెప్తాను అని తన బాల్కనీలో అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ప్రియా ఎలా ఉందో ఏం చేస్తుందో చూద్దామని ప్రియా రూమ్ వైపుకి వచ్చిన వినయ్ బాల్కనీలో హ్యాపీగా నవ్వుకుంటూ ఫోన్లో మాట్లాడుతున్న ప్రియాని చూసి ఎంతో కొంత ఫీల్ అవుతూ డల్గా ఉంటుందేమో అనుకున్నా. ఆ అజయ్ గాడు చెప్పింది నిజమే అయితే దీనికి కొంత కూడా రిగ్రెట్ లేదు, దీనికోసం అనవసరంగా ఇక్కడ దాకా వచ్చాను, ఆ బార్ దగ్గరే తాగి పడిపోయినా బాగుండేది ఛా అని తనలో తాను అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు అజయ్ ప్రియాతో ఎలాగైనా తనని బయటికి తీసుకెళ్ళాలి అని అనుకుంటూ మెల్లగా, అవును ప్రియా, ఇప్పుడు నువ్వు ఈ మూడ్ సెట్ అయింది నా వల్లే అన్నావు కదా, మరి అయితే ఆ వినయ్ గాడు ఈ వీకెండ్ ఎలాగూ ముంబైకి వెళ్తున్నాడు కాబట్టి మరి అప్పుడు నాతో బయటికి వస్తావా? నీకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది కదా, ఐ మీన్ నీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతేనే అని అంటాడు. దానికి ప్రియా, అవునా, చూద్దాంలే, అయినా ఎక్కడికి తీసుకెళ్తావు? హైదరాబాద్లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ చూసేసా నేను, ఇంకా చూడడానికి ఏముందని మనం బయటికి ప్లాన్ చేసుకుని వెళ్ళడానికి అని అంటుంది. అప్పుడు అజయ్, ఓహో అదే నీ ప్రాబ్లం, అయితే ఓ పని చేద్దాం, నేను అప్పుడప్పుడు రిలీఫ్ కోసం ఒక ప్లేస్కి వెళ్తాను, అది ఆల్మోస్ట్ హైదరాబాద్ నుండి ఒక 300 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది, రఫ్లీ ఒక 5 to 6 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. నువ్వు ఖచ్చితంగా ఆ ప్లేస్ చూసి ఉండవు, నీకు చాలా నచ్చుతుంది, ఏమంటావు మరి, నీకు ఓకేనా అని అంటాడు. దానికి ప్రియా, వామ్మో 5 to 6 hours జర్నీయా, నా వల్ల కాదు బాబు అంతసేపు జర్నీ అంటే అని అంటుంది. అప్పుడు అజయ్, నువ్వేం బాధపడకు, నువ్వు నా పక్కనుంటే ఒక 4 గంటల్లో నిన్ను తీసుకెళ్ళిపోతా అక్కడికి అని అంటాడు. దానికి ప్రియా కొంత సిగ్గుపడుతూ, చాలా ఎక్స్ట్రాలే ఉన్నాయి నీ దగ్గర, నీ ఫ్రెండ్తో వచ్చినప్పుడల్లా డీసెంట్గా ఉండేవాడివి, ఇదన్నమాట తమరిలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ అని అంటుంది. మరి వాడి ముందు నీకు లైన్ వేస్తే బాగోదు కదా అని అజయ్ అంటాడు.
అప్పుడు ప్రియా, అంటే ఇప్పుడు నాకు లైన్ వేస్తున్నావు నువ్వు అని అడుగుతుంది. దానికి అజయ్ మాటలు సాగదీస్తూ, అంటే అలా అని కాదు అని అంటాడు. వెంటనే ప్రియా, చాలే తెలుస్తోంది అని అంటుంది. అప్పుడు అజయ్, అదంతా పక్కన పెట్టు, ఎంతకీ నాతో బయటికి వస్తున్నావా లేదా అని అడుగుతాడు. దానికి ప్రియా, వీకెండ్ అంటున్నావు కదా, ఇంకా టైం ఉంది, అప్పుడు చెప్తాలే అని అంటుంది. చెప్పేదేం లేదు, నువ్వు నాతో బయటికి వస్తున్నావు అంతే, ఇది ఫిక్స్ అయిపో అని అజయ్ అంటాడు. అప్పుడు ప్రియా, నువ్వు మరీ ఎక్కువ హోప్స్ పెట్టుకోకు, అప్పుడు చెప్తానంటున్నా కదా, మరీ అంత కంగారైతే ఎలా సార్, కాస్త వెయిట్ చేయండి అని అంటుంది. దానికి అజయ్, సరే అయితే వెయిట్ చేయమన్నావుగా, అలాగే వెయిట్ చేస్తా నీకోసం అని అంటాడు. అప్పుడు ప్రియా ఆవులిస్తూ, సరేలే అయితే, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి, బాయ్ మరి అని అంటుంది. దానికి అజయ్, అబ్బా అప్పుడే ఫోన్ పెట్టేస్తావా అని అంటాడు. వెంటనే ప్రియా, ఏంటి సార్ అప్పుడేనా, మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి ఆల్రెడీ 2 గంటలైంది, ఇంకా అప్పుడేనా ఏంటి, నువ్వు కూడా ఫోన్ పెట్టేసి పడుకో, బాయ్ అని అంటుంది. దానికి అజయ్, సరేలే అయితే బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. అజయ్ అనుకున్నట్టు ప్రియాని వీకెండ్ ట్రిప్కి తీసుకెళ్తాడా? వీళ్ళిద్దరి ప్లాన్ గురించి వినయ్కి తెలుస్తుందా? అసలు అజయ్ వినయ్ని ఎందుకు చంపాలనుకున్నాడు? తెలుసుకోవడానికి మా నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి.